రానున్న కాలంలో వేసినటువంటి పంటలన్నీ కూడా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది. ఇలా యూరియా కోసం రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఎక్కడ చూసినా సొసైటీల దగ్గర గోల జరుగుతూ ఉంది. రైతులు రాత్రి కూడా లైన్లలో పడుకునేటువంటి పరిస్థితి. మంత్రులు జరుగుతున్నటువంటి దాన్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని పూర్తి చేసేటువంటి అంటే సౌకర్యం చేసేటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం కాదు, అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని గొప్పగా ఉపయోగించి ప్రజలకు ఎంత మంచిగా మీరు సేవలు అందించిందనేటువంటిదే రేపు పరిగణనలు తీసుకుంటారు. ఎవరన్నా ఆనందంగా ఉన్నారా అంటే ఎంతసేపు మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఆనాడే ఏ విధంగానైతే యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి, లేదంటే వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి, కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితి ఏదైతే ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితి తీసుకువచ్చిండ్రు. ఇదే కదా మీరు తీసుకొచ్చిన మార్పు. మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసినందుకు వాళ్ళను నట్టేట ముంచే విధంగా మీరు ప్రవర్తన చేస్తున్నారు. ఒకవైపు ఏమో వరదలు వస్తున్నాయి, ఎవరు పట్టనటువంటి వ్యవహారం మంత్రులందరూ కూడా ప్రభుత్వం అంతా కూడా అసలు సీరియస్నెస్ లేనేలేదు. బీహార్ ఎలక్షన్ ముఖ్యమైపోయింది తప్ప ఇక్కడ వరదలలో ఉన్నటువంటి ఇలా కామారెడ్డి ప్రాంతంలో మొత్తం ఊరంతా కూడా మునిగిపోయింది. దిక్కులేనటువంటి పరిస్థితి. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మరి ఇదంతా కూడా ఇలా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలమైన పరిస్థితి ఉన్నది. వెంటనే రైతులను ఆదుకోవాలి. యూరియా కావలసినంత యూరియా తెప్పించి ఇచ్చే బాధ్యత మీ పైన ఉన్నది. ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.